పిల్లాడు అంటాడు, ఆ చిత్రపటం ఒక గ్లాస్ బైబిల్ హౌస్ ఉంటే, ఆ బైబిల్ హౌస్కి గ్లాస్ ఫ్రేమ్ ఉంటే దానికి ఒక చిత్రపటం ఉంది. ఏ చిత్రపటం చెప్పండి? యేసయ్య శిలువలో వేలాడుతున్నట్టు చిత్రపటం. ఓ పెద్దన్న అక్కడ నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. ఏంటో పాపం, ఎవరినో ఇలా ఇలా చంపేశారేంటి? ఆ మేకులకి వేలాడదీశారేంటి? ఆ పక్కన సైనికులు ఏంటి, పక్కన కొంతమంది ఏడుస్తున్నారేంటి అని చెప్పి చాలా జాలీగా చూస్తూ ఉన్నాడు. ఓ పిల్లడు అలా వెళ్తా ఆగి, అంకుల్ ఏంటి ఇలా చూస్తున్నారేంటి? బాబు పాపం ఎవరో సిలువ మీద అలా వేలాడుతున్నాడేంటి? ఎవరో భయంకరంగా హింసించి ఆయన అలా చంపేశారేంటి అని అంటే ఆ కుర్రోడు అంటున్నాడు, అంకుల్ ఆయన పేరు యేసుక్రీస్తు. చుట్టూ ఉన్న వాళ్ళు సైనికులు అన్యాయంగా తీర్పు తీర్చి, అన్యాయంగా కొట్టి, అన్యాయంగా సిలువ వేసేశారు. ఆ పక్కన ఇద్దరున్నారు చూసా, వాళ్ళు దొంగలు. కానీ ఈయనే తప్పు చేయలా. పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళు, వారిలో ఒక ఆవిడి, ఆయన తల్లి పేరు మరియమ్మ. అయ్యయ్యో పాపం, ఎందుకయ్యా అంత అన్యాయంగా చంపేశారు? మన కోసమే, మనం చేసిన పాపిష్టి పనుల కోసమే ఆయన మీద శిక్ష పడింది. అయ్యో పాపం, అంత అర్థంతరంగా చంపేశారా? అంకుల్ బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటామయ్యా? నీతిమంతుడు అంటున్నావు, మంచోడు అంటున్నావు, అన్యాయంగా చంపేశాడు అంటున్నావు, శరీరంలో పాపం చంపేశాడు అంటే బాధపడకుండా ఎలా ఉంటాం? అంకుల్ బాధపడాల్సిన అవసరంలా. ఎందుకని? శుక్రవారం ఆయన చంపేశారు, ఆదివారము ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అంకుల్ బాధపడాల్సిన అవసరంలా. ఆయన 3వ రోజు మరణాన్ని గెలిచాడో, తిరిగి లేచాడో. అంకుల్ అంటున్నాడు, బాబు ఆయన మరణాన్ని గెలిచాడని, తిరిగి లేచాడని నీకెలా తెలుసు? పొద్దున్నే ఆయనతో మాట్లాడొచ్చా. పొద్దున్నే నేను ఆయనతో మాట్లాడొచ్చా అంటే అర్థం తెలుసా? పొద్దున్నే ఆ యేసయ్యను నేను కలిసి వచ్చా. మీలో ఎవరైనా యేసయ్యను ప్రతిరోజు కలుస్తున్నారా? ఎంత అద్భుతమైన దేవుడు అండి మనం సేవిస్తున్న దేవుడు. ఎవరైనా ఒకవేళ యేసయ్య గురించి మాట్లాడుతూ ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన చంపేశారు కదా అన్నారు అనుకోండి, ఆయన ఆదివారం తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. ఎలా చెప్పగలరు? ప్రొద్దుటే ఆయనతో మాట్లాడొచ్చా. మనం మన దేవుడితో కొడుకులా మాట్లాడవచ్చు, కూతురులా మాట్లాడవచ్చు, స్నేహితుడిలా మాట్లాడవచ్చు. మన ప్రభుతో మనం మాట్లాడవచ్చు. మన మాటలైన వింటాడు. కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మనసుండి అర్థం చేసుకునేవాడు, నీ కష్టాన్ని కళ్ళారా చూసేవాడు, నీ కన్నీటి వెనుక ఉన్న కథేమిటో గాదేమిటో ఎరిగినవాడు. నాలాంటి పాపిని, మనలాంటి పాపిష్టోళ్ళను ప్రాణంగా ప్రేమించినవాడు, ప్రాణాన్ని మన కోసం ఇచ్చేసినవాడు. మనం మరణించి తిరిగి లేవాలి అని చెప్పి ఆయన మరణించి తిరిగి లేచినవాడు, పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నవాడు. ఒకరోజు తిరిగి వస్తాడో మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. సంగమా, ఇలాంటి అద్భుతమైన దేవుని దృష్టిలో నువ్వు నేను నమ్మకమైన వారిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన మనల్ని నమ్మాలి అని అంటే మనం నమ్మకమైన జీవితం జీవించాలి. అడుగుతున్నా, మాట తప్పే వారిని మీరు నమ్ముతారా? 10,000 రూపాయలు పట్టుకెళ్ళి గురువారం ఇస్తానన్నవాడు కాస్త సోమవారం ఇస్తానని చెప్పి సోమవారం ఇవ్వకుండా శుక్రవారం లోపల ఇవ్వమంటే శనివారం వరకు ఫోన్ ఎత్తకపోతే సోమవారం ఫోన్లో మాట్లాడి ముష్టి 10,000 రూపాయల కోసం ఎందుకు అంత హడావుడి చేస్తున్నావు అని అనేవాడిని నమ్మి మళ్ళీ ₹1 ఇస్తారా మీరు? పొరపాటును కూడా ఎవరు. ఎందుకని? మాట తప్పాడు కాబట్టి. దయచేసి గమనించండి, మాట తప్పే వారిని నమ్మటము సులభము కాదు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందంటే,
మీ మాట అవును అంటే అవును, మీ మాట కాదు అంటే కాదు. అలా ఉండాలి. మనం దేవునికి మాటిచ్చే తప్పిపోతున్నాం. మరి మాట తప్పిన వారిని మనం నమ్మగలమా? మాట తప్పే వారిని మనమే నమ్మకపోతే, మనం దేవునికి ఇచ్చిన మాట తప్పిపోతున్నప్పుడు, మాటి మాటికి తప్పిపోతున్నప్పుడు దేవుడు మనల్ని నమ్మగలడంటారా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను ఈ జీవిత కాలంలో సాధించగలిగిన గొప్ప విజయం ఏదైనా ఉంది అనంటే, దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు నేను అట్టి కృప సంపాదిస్తే ఎంత బాగుంటుంది. పరలోకంలో దేవుడు భలా అందమైన సేవకుడా అంటాడు అనుకుంటారా? తెలివైన సేవకుడా, పెద్ద సంఘం ఉన్న సేవకుడా, చెప్పండి ఏమంటాడు? ఏది ఆ రోజు దేవుడు చూసేది? భలా నమ్మకమైన దాసుడా. పరలోకంలో నువ్వు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయనకు కావలసినటువంటి తత్వము, వ్యక్తిత్వము ఏంటో తెలుసా? నమ్మకత్వం. అది మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సేవ ముందుకు సాగాలి అని అంటే, ఈ పరిచర్య ముందుకు సాగాలి అని అంటే కావలసింది ఎవరో తెలుసా అండి? నటించే సేవకులు కాదండి, నమ్మించే సేవకులు కాదండి, నమ్మకమైన సేవకులు. ఒక కుటుంబం కట్టబడాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన భర్త ఉండాలి. బిడ్డల జీవితాలు బాగుండాలంటే నమ్మకమైన తల్లి ఉండాలి, భార్య ఉండాలి. నమ్మకమైన భార్య భర్త ఉన్న కుటుంబం కట్టబడుతుంది. ఎవరిని నమ్మకపోయినా కుటుంబం కుప్పగూలిపోతుంది. ఎందుకని? కుటుంబం కట్టబడేదే నమ్మకమైన. ముగించే ముందు అడుగుతున్నా, కలిసి ఉంటున్నారు కదా భర్త, నీ భార్య నిన్ను నమ్మగలుగుతుందా? ఒకసారి ఆలోచించు. యేసయ్యా, నమ్మకత్వాన్ని మాకు దయచేయ్యా, నమ్మకమైన జీవితం మాకు దయచేయ్యా. నువ్వు మమ్మల్ని నమ్మావే, ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మేము జీవిస్తే ఎంత బాగుంటుందయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. గడిచిన కాలంలో నాయనా మీ యొక్క నమ్మకాన్ని ఎన్నోసార్లు పోగొట్టుకున్నావు, ఎన్నోసార్లు మమ్మల్ని చూసి నువ్వు బాధపడ్డావు, ఎన్నోసార్లు నొచ్చుకున్నావు, ఎన్నోసార్లు మనసులో నాయన కష్టాన్ని కలిగించావు. అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. నువ్వు ఆశించినట్టుగా మేము జీవించలేకపోయాం, మేము ఇచ్చిన మాటలు నెరవేర్చలేకపోయాం, నీకు ఇచ్చిన మాట విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయామో. అయ్యా క్షమించయ్యా. కనీసం ఇక్కడి నుంచి అయినా ఈ విలువైన సందేశం విన్న తర్వాత అయినా నాయన నమ్మకమైన జీవితం కోసం నిరంతరము ప్రాకులాడే మనస్తత్వం మాకు దయచేయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.